కార్లపల్లి ప్రజలారా, ఈ పాంప్లెట్ చూస్తే తప్పు కొట్టిన అనిపిస్తుంది నాకు. పెద్దమ్మ తల్లి సౌరమ్మ నెల పూజ పోలమ్మ పండుగ సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అని ఉంటుంది. ఇది రాష్ట్ర స్థాయి కాదు. తమిళనాడు టీం ఉంది, ఇక్కడ ప్రకాశం జిల్లా టీం ఉంది, తెలంగాణ టీం ఉంది, హైదరాబాద్ నుంచి తెలంగాణ, ప్రకాశం జిల్లా ఉంది. అంటే ఏమంటాము, జాతీయ స్థాయి క్రీడలు ఇలా నడుస్తున్నాయి. జాతీయ స్థాయి అంటే ఒక చిన్న గ్రామంలో, మన సూర్య అన్నట్లు మారుమూల గ్రామంలో, కుగ్రామంలో, విసిరివేయబడ్డ ఏటంచు గ్రామంలో. ఇంకొక మాట చెప్తున్నా ఈ సందర్భంగా మీకు. ఏటంచు గ్రామం అంటే ఒక మాట గుర్తొచ్చింది, నదీ తీర నాగరికత. ఎక్కడైతే నది ఉంటుందో ఆ తీరంలో, ఆ తీరం వెంట ఉన్న గ్రామాల్లో నాగరికత వెల్లువిరుస్తుంది అని. ఇక్కడ నిజంగా ఈ యూనిఫామ్లో క్రీడాకారులను చూస్తుంటే, ఇంత నాగరికంగా ఈ గ్రామంలో ఈ మ్యాట్ చూస్తుంటే, జాతీయ స్థాయిలో నేను టీవీలో చూసిన ఈ మ్యాట్ మొదటిసారి ఈ మ్యాట్ మీద నేను కాలు పెడుతున్నాను. ఈ అదృష్టాన్ని మొట్టమొదటిసారి ఈ క్రీడా ప్రాంగంలోకి, లేకపోతే ఈ మ్యాట్ మీదకి నన్ను కాలు మోపడానికి అవకాశం ఇచ్చినటువంటి గార్లపాడు గ్రామ పెద్దలందరికీ నిజంగా శిరస్సు వచ్చి నేను ఒక్కసారి వాళ్ళందరికీ దండం పెట్టుకుంటున్నాను. ఎంత అద్భుతం అంటే, నాకు ఒక క్రీడ అంటే చాలా ఇష్టం. అది ఏంటంటే ఫుట్బాల్. ఫుట్బాల్ తర్వాత గ్రామీణ క్రీడ అత్యంత ఇష్టమైన క్రీడ ఏంటంటే కబడ్డీ. ఇంకొక మాట చెప్పాలి, నాకు అత్యంత ఏకభావం అంటే తృణీకరించేటటువంటి ఒక స్వభావాన్ని కలగజేసేది, పుట్టించేది, వెగటు పుట్టించే క్రీడ కూడా ఒకటి ఉంది. ఆ క్రీడ ఇప్పుడు ఎక్కువ గ్రామాల్లో పిల్లలు ఆడుతున్న క్రీడ, అది క్రికెట్. కిరికిరికెట్. ఆ క్రికెట్ అంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే క్రికెట్ వచ్చి అన్ని క్రీడలను నాశనం చేసింది. కబడ్డీ లాంటి మన జాతీయ క్రీడను ఇంకొక మాట చెప్పాలని, కబడ్డీ మొట్టమొదటిసారి ఒలింపిక్స్లో కాదు కానీ ఆసియా క్రీడల్లో ఇంట్రడ్యూస్ అయింది. మొదటిసారి క్రీడల్లో భారతదేశం పక్షాన పాల్గొన్న కబడ్డీ టీము స్వర్ణ పథకాన్ని సాధించింది భారతదేశం తరఫున ఆసియా క్రీడల్లో. అది కూడా మీరు గుర్తెరగాల. భారతదేశ జాతీయ క్రీడ మీకు తెలియాలా హాకీ అని. హాకీలో బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు హాకీలో ధ్యాన్ చంద్ అనేటువంటి ఒక టీంలో ఒక అత్యంత ప్రతిభాశాలైనటువంటి ఒక మెంబర్ ఉండేవాడు క్రీడలో. అంటే ఆ టీంలో ప్రాధాన్యమైనటువంటి ఒక క్రీడాకారుడు ధ్యాన్ చంద్. ఆయన పేరు మీద జాతీయ క్రీడా దినోత్సవం కూడా జరుపుకోబడుతుంది మొత్తం దేశవ్యాప్తంగా. కాబట్టి పిల్లలారా, మీరు దయచేసి ఎవరు కూడా క్రికెట్ క్రీడకు ఆకర్షితం కాకుండా ఇట్లాంటి మొనగాళ్ళ క్రీడ అయినటువంటి, యోగుల క్రీడ అయినటువంటి కబడ్డీ ఆడి మీ శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాల్సిందిగా. క్రీడల్లో గెలుపోవడం సహజమే, ఎవరు ఓడినా ఎవరు గెలిచినా టీమ్ స్పిరిట్ అంటారు దాన్ని కదా. టీమ్ స్పిరిట్ అంటే ఐక్యత కోసం ఆడేటి క్రీడలు, మనుషుల మధ్య సంబంధాలను పెంపొందింపజేసేటివి, శాంతిని, సహనాన్ని, అన్ని రకాల మంచి గుణాలను మనలో పెంపొందించేటివే క్రీడలు, మనలో సమైక్యతను పెంచేటివే క్రీడలు. కాబట్టి క్రీడలను అట్లా తీసుకోవాలి కానీ ఓడినాడని చెప్పి మనము పెద్ద బాధపడవద్దు, గెలిచినాడని చెప్పి ఉప్పొంగిపోవద్దు. ఈ రెండు కూడా సహజము. గెలుపు కోసం అందరం ప్రయత్నం చేయాలా, ఎప్పుడైనా ఖచ్చితంగా గెలుస్తాం. కాబట్టి ఓడే వాళ్ళకి చెప్తున్నా ఎప్పుడైనా గెలుస్తామని చెప్పి. కాబట్టి ఆ వైపుగా ఆలోచించి నిజంగా అద్భుతంగా ఈ కుగ్రామంలో, ఈ ఇంతటి మారుమూల పల్లెలో ఇంతటి మహత్తరమైన క్రీడలు నిర్వహించుకుంటున్నందుకు గ్రామస్తులందరికీ సహకరించిన గ్రామస్తులకు, ఈ ప్రైజ్ మనీ ఇస్తున్నటువంటి మరి దాతలకు కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి, మరి తమ సమయాన్ని కేటాయించి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి మన ప్రీతమ నాయకురాలు శ్రీమతి సరిత తిరుపతయ్య గారు, గౌరవ జడ్పీ చైర్పర్సన్, మరి ధర్మవరం మండల జడ్పీటీసీ శ్రీమతి పద్మ